one thing up and do it and see the end of it. And before you have seen the end, do not give it up. ఒక కార్యాన్ని చేపట్టి పూర్తయ్యే వరకు కొనసాగించండి, కానీ దాని అంతు చూడకుండా వదిలిపెట్టకండి. All great undertakings are achieved through mighty obstacles. బృహత్ కార్యాలన్నీ బ్రహ్మాండమైన అవరోధాలను అధిగమించినప్పుడే సాధ్యమవుతాయి. The way is very difficult, like walking on the edge of the razor. And despair not, arise, awake, and stop not till the goal is reached. మార్గం పదునైన కత్తి అంచులా నిశితమై ఎన్నో అవరోధాలతో నిండి ఉంది. అయినా నిస్పృహ చెందకండి, లేవండి, మేల్కోండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. All the secret of success is to pay as much attention to be means as to the end. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా ఇదే. Take up a great ideal and give up your whole life to it. అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి, దాన్ని సాధించేందుకు మీ జీవితాన్నంతా దారపోయండి. Seek the highest, always the highest, for in the highest is eternal bliss. అత్యున్నతమైన దాన్ని మాత్రమే ఎల్లప్పుడూ కోరండి, దానిలోనే శాశ్వతానందం దాగి ఉంది. Never mind failures, they are quite natural. They are the beauty of life. What would life be without them? పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? It is the nature of the brute to remain where he is. It is the nature of man to seek good and avoid evil. It is the nature of God to seek neither, but to be eternally blissful. Let us be God. మార్పును కోరని జడత్వం మూర్ఖుడి స్వభావం. చెడును నివారించి మంచిని కోరడం మనిషి లక్షణం. ద్వంద్వాలన్నింటినీ అతిక్రమించి దేన్ని ఆశించక సదానందుడై ఉండడం భగవంతుడి తత్వం. అదే మన గమ్యం.